దర్జాగా ఎయిర్పోర్ట్ కు వెళ్తుంది. హ్యాపీగా గల్ఫ్ దేశాలకు ఎగిరిపోతుంది. రిటర్న్ వచ్చాక ఎలాంటి తనిఖీలు లేకుండా ఇంటికి వెళ్లిపోతుంది. ట్విస్ట్ ఏంటంటే ఆమె దుస్తుల్లో కేజీల కొద్ది బంగారం ఉంటుంది. కన్నడ నటి రణ్యారావు స్మగ్లింగ్ కేసులో తవ్వే కొద్ది బంగారు గనులే బయటపడుతున్నాయి. ఒకటే డ్రెస్, ఒకటే బెల్ట్, ఎన్నిసార్లు విదేశాలకు వెళ్ళిన సేమ్ డ్రెస్ కోడ్. రిటర్న్ వస్తూ దుస్తుల్లో కేజీల్లో బంగారం తీసుకొస్తుంది. ఇది కన్నడ నటి రణ్యారావు చేస్తున్న కంత్రి పని. బడబడ స్మగ్లర్లని కటకటాలోకి నెట్టిన బెంగళూరు పోలీసులు ఈ లేడీ కిలాడిని కూడా పట్టుకున్నారు. ఆమె చరిత్ర తెలుసుకుని ముక్కును వేలేసుకున్నారు. రణ్యారావు శాండిల్వుడ్ యాక్ట్రెస్. కొన్ని చిత్రాల్లో నటించింది. పెద్దగా అవకాశాలు రాలేదు, రెమ్యునరేషన్ చాలేదో తెలియదు కానీ రూట్ మార్చేసింది. గోల్డ్ స్మగ్లర్ అవతారం ఎత్తింది. దుబాయ్ నుంచి బెంగళూరుకు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తోంది. అది కూడా గ్రాముల్లో కాదు, 100 కేజీలు అడ్డదారిలో ఇండియాకు తీసుకొచ్చింది. చివరకు పాపం పండి ఖాకీలకు చిక్కింది. చాలా రోజులుగా స్మగ్లింగ్ చేస్తున్న రణ్యారావు ఈసారి కూడా దుబాయ్ నుంచి బెంగళూరుకు 14.8 కిలోల బంగారంతో వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లే లాస్ట్ మినిట్ లో డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆమె దగ్గర పట్టుబడ్డ గోల్డ్ విలువ 12,56,00,000. తర్వాత రణ్య ఇంట్లోనూ సోదాలు చేయగా అక్కడ 2 కోట్ల విలువైన ఆభరణాలు, మరో 2 కోట్లకు పైగా నగదు దొరికింది. మొత్తంగా రణ్యారావు నుంచి 17,29,00,000 విలువైన బంగారం, నగదు సీజ్ చేసినట్లు డిఆర్ఐ అధికారులు ప్రకటించారు. రణ్యారావు ఇటీవల గల్ఫ్ దేశాలకు రెగ్యులర్ గా వెళ్లొస్తోంది. ఈ ఏడాదిలోనే 15 సార్లు జర్నీ చేయగా గత 15 రోజుల్లోనే 4 సార్లు ప్రయాణించింది. దుబాయ్కు వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన దుస్తులు ధరించడంతో అనుమానించిన డిఆర్ఐ అధికారులు ఆమెపై ఫోకస్ పెట్టారు. ఇదంతా తెలియని రణ్యారావు దుబాయ్ నుంచి కెంపెగౌడ ఎయిర్పోర్ట్ కు రిటర్న్ వచ్చింది. సాధారణ ప్రయాణికురాల మాదిరిగానే సెక్యూరిటీ చెకింగ్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. అక్కడే కాపు కాసిన డిఆర్ఐ అధికారులు రణ్యను అడ్డుకుని తనిఖీ చేశారు. ఆమె బెల్ట్ లో కిలోల కొద్ది బంగారం బయటపడింది. పోలీస్ ఇంట్రాగేషన్ ఆమె కీలక విషయాలు బయటపెట్టినట్లు సమాచారం. స్మగ్లింగ్ చేయాలని తనను కొందరు బ్లాక్ మెయిల్ చేశారని చెప్పినట్టు తెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో రణ్యకు సాయం చేసిన ఓ కానిస్టేబుల్ స్టేట్మెంట్ అధికారులు రికార్డ్ చేశారు. త్వరలోనే ఆమె భర్తను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రణ్యారావు సౌతి తండ్రి రామచంద్రరావు సీనియర్ ఐపీఎస్ కావడంతో ఈ కేసు మరింత సంచలనమైంది. గోల్డ్ స్మగ్లింగ్ లో రామచంద్రరావు పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వెలువెత్తడంతో ఆయన స్పందించారు. ఆమె చేసే పనులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 4 నెలల క్రితమే ఆమెకు వివాహం అయిందని, అప్పటి నుంచి ఇంటికి రాలేదని అన్నారు. ఇక రణ్యారావు కేసును డిఆర్ఐ దర్యాప్తు చేస్తోందని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థ అయినందువల్ల ఇప్పుడే దీనిపై ఏమీ చెప్పలేనన్నారు. మొత్తానికి రణ్యారావు వ్యవహారం కన్నడ సినీ ఇండస్ట్రీలో ప్రకంపనలు పుట్టిస్తోంది.